Pray for your family. మెలకువగలిగి మన కుటుంబం గురించి ప్రార్థించాలి. Pray for your family. మన కుటుంబం గురించి తప్పక ప్రార్థన చేయాలి. Luke Gospel 23:28 says like this. లూకాసు వార్త 23వ అధ్యాయము 28 ఇట్లా చెప్తోందండి. But Jesus turning to them and said, Daughters of Jerusalem, do not weep for me, but weep for yourselves and for your children. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. How many parents are crying for the salvation of your children? అయ్యా, ఎంతమంది తల్లిదండ్రులు మనలో వాళ్ళ యొక్క పిల్లలు రక్షించబడాలి అని ఎలుగెత్తి ప్రలాపించి ఏడుస్తున్నారండి. How many days you fasted and prayed for your children? నీ యొక్క పిల్లల నిమిత్తమై ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావయ్యా? Somebody came and told me, ఒకసారి అయ్యగారి దగ్గరికి ఎవరో వచ్చి చెప్పారు, I asked for 2 children, brother. అయ్యా, నేను 2 పిల్లల గురించి నేను అడిగాను. My son should become an engineer. నా యొక్క కుమారుడు ఇంజనీర్ అవ్వాలి. And he should go to America. అమెరికా దేశానికి వెళ్ళాలి. My daughter should become a doctor. నా కుమార్తె డాక్టర్ గారు అవ్వాలి. And she should go to a very nice life. మంచి జీవితాన్ని వాళ్ళిద్దరు గడపాలి. Before they born itself, I prayed. అయ్యా, వాళ్ళు పుట్టడానికి ముందే యేసయ్యని నేను వేడుకున్నా. I smiled at her. అయ్యగారు వారి వైపు చూసి నవ్వుతూ అన్నారట. But inside I cried for that lady. కానీ అమ్మగారి అక్కడిని చూసి హృదయంలో ఏడ్చారట. I took pity for that lady. అమ్మగారి గురించి భలే దిగులు పడ్డారట. What you are going to achieve out of it? అమ్మా, ఈ లోకంలో నువ్వేం సాధిస్తావమ్మా? I'm not against your son becoming engineer, and I'm not against your daughter becoming doctor. అయ్యా, నీ కొడుకు ఇంజనీర్ కావటం, నీ కుమార్తె డాక్టర్ కావటం మాకు ఇష్టం లేదని నువ్వు అనుకుంటున్నావా? But is it the life? కానీ అదేనా బ్రతుకంటే? Is it end of the life? అదేనా జీవితం అంటే? డాక్టర్ ఇంజనీర్ అవడమేనా? What about their salvation? అమ్మా, వారి యొక్క వ్యక్తిగత రక్షణ ఎవరిది? If they become doctor, they become engineer, they gone to America, they made a lot of money, huge money, but still they are not making to the heaven. What is the use of it? అయ్యా, వారు డాక్టర్ గారు అవుతారు, ఇంజనీర్ అవుతారు, బాగా డబ్బులు సంపాదిస్తారు, అమెరికా దేశం వెళ్తారు. ఇంత బాధ్యత ఉన్నప్పటికీ నరకానికి గనక వాళ్ళు వెళ్తుంటే, పరలోకంగా రానట్లయితే ఎందుకండి ఈ డబ్బులు? Luke 9 chapter verse 25 says like this. లూకాసు వార్త 9:25 ఈ విధంగా చెప్తోంది. For what profit is to the man if he gains the whole world and is himself destroyed or lost? ఒకడు ఈ లోకమంతయు సంపాదించుకొని తనని తాను పోగొట్టుకొనిన ఎడల, నష్టపరచుకొనబడిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? The primary responsibility of a parent is to pray for their children's salvation. తల్లిదండ్రులుగా పిలువబడిన ఎవరైనా వాళ్ళ యొక్క సొంత బిడ్డల నిమిత్తమై వారి రక్షణ గురించి ప్రార్థన చేయాల్సిందే. And their effort, most of their focus is to bring them as a godly children. That is their primary responsibility. తల్లిదండ్రులుగా ఉన్న ఎవరైనా తల్లిదండ్రులుగా ఉంటే వారి యొక్క సంతానాన్ని దేవుని యొక్క భక్తిలో పెంచబడిన సంతానంగా మార్చడానికి ప్రతి ప్రయాస పడవలసినదే. Then only they will become good citizen of the country. అప్పుడే ఈ యొక్క లోకములో మంచి భారతదేశ పౌరులుగా వారు మార్చబడతారు. Look at America today. అమెరికా ప్రాంతాన్ని ఈ రోజు గనక చూస్తే, all the young people, యవ్వనస్తులైన అనేక మంది పిల్లలండి, they are looting and stealing nowadays. అయ్యా, షాపుల మీదకి వెళ్ళి లూట్ చేస్తున్నారండి, డబ్బులు తీసుకొని పారిపోతున్నారండి. And earlier their presidents told that not to preach in the Sunday school, not to pray in the schools, not to use Bible in the school. Now then you produce looters and thieves in your country now. అయ్యా, ఇంతకు ముందు కాలంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ గారు చెప్పారట, స్కూల్లో బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయవలసిన అవసరం లేదు అని ఎప్పుడైతే బోధ మొదలు పెట్టారో, కొన్ని సంవత్సరాల తర్వాత రోడ్ల మీద పడి దుమ్మీలు చేసేవాళ్ళుగా, దొంగలుగా మారిపోయిన యవ్వన కుటుంబకులు అనేకం కనబడుతున్నారండి. What a pathetic condition. ఎంత దరిద్రగుట్టు పరిస్థితిలో వారు ఉన్నారో చూడండి. One of my brother came and told his aunt is living in Chicago.
She is telling everywhere people are looting the shops. అయ్యా చికాగో ప్రాంతంలో అయ్యగారికి తెలిసిన వాళ్ళు ఉన్నారట, వాళ్ళు చెప్తున్నారట ఈ యవనస్తులు రోడ్ల మీదకి వెళ్ళి షాపుల్లో ఉన్న వస్తువుల్ని లూటీ చేసి తీసుకెళ్లిపోతున్నారటండి. So common man is struggling to get the food. అయ్యా కామన్ మ్యాన్ అంటే సామాన్యమైన మనిషి భోజనం దొరకడానికి ఇబ్బందులు పడుతున్నాడు అమెరికా రాష్ట్రంలో. Is it what that we want to receive to our children? మన పిల్లలు కూడా అటువంటి పరిస్థితుల్లోకి దిగజారాలి అని తల్లిదండ్రులుగా నీవు నేను అనుకుంటున్నామా? My brothers, sisters, నా సహోదరుడా సహోదరి, one important thing that I like to tell you. ఒక ముఖ్యమైన అంశాన్ని మనకి హెచ్చరిక చేయాలని అయ్యగారు If అనుకుంటున్నారండి. our children don't carry the message of salvation, the love of Christ, grace of God, walking with Jesus, holiness, and the word of God, next generation, somewhere the chain will break. అయ్యా మన సంతానము గనక యేసుక్రీస్తు వారి మీద ఉన్న ప్రేమ గనక లేనట్లయితే, వాక్యాలు గనక చదవనట్లయితే, దేవుని యొక్క భక్తిలో కొనసాగనించే వారి గనక ఉన్నట్టయితే ఎక్కడో ఒక చోట ఈ తాడు అనేది తెంపబడుతుంది, గమనించండి. And after that, you know, whatever generation comes, they will not have even Jesus in their heart. అయ్యా ఆ యొక్క తాడు తెగబడిన తరువాత యేసుక్రీస్తు వారు అనేవారు వారి యొక్క భవిష్యత్తు జనాంగములో ఉండని పరిస్థితికి వచ్చేస్తాం. So what do you want in your family? అందుకని మన కుటుంబంలో ఏమి జరగాలో మీకు తెలుస్తుందా? What do you want in your generations? నీ యొక్క సంతానము, భవిష్యత్తు సంతానము ఏ విధంగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నావు? If you are praying, if you are not praying today, ఈ రోజు గనక నీ సంతానం గురించి నువ్వు ప్రార్థించనట్లయితే you will not have, you know, that generation which is to come to after 2 to 3 generation, they will not even utter the name of the Lord Jesus Christ. ఇప్పుడు నీ సంతానం గనక ప్రభువులో లేనట్లయితే రాబోయే రెండు తరముల తర్వాత ఉన్న సంతానానికి యేసయ్య అంటే ఎవరో తెలియని అగత్యం ఏర్పడుతుందండి. What happened to the Western countries? అయ్యా పాత ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో జరుగుతున్న తంతుని మీరు చూడండి. They are almost forgetting Jesus. యేసుక్రీస్తు వారిని దాదాపుగా మరిచిపోయిన పరిస్థితుల్లో ఉన్నారండి. Christianity is collapsing in Western countries. క్రైస్తవ్యము అనేది అధఃపాతాళానికి పడిపోయిందండి. Even 25 years old people, they not even prayed once in their life. అనేక మంది పెద్దవాళ్ళైన వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సహా ఒక్కసారి కూడా రోజుకి ప్రార్థన చేయలేని దరిద్రతలోకి వెళ్ళిపోయారండి. French people, take the French people. ఫ్రాన్స్ వాళ్ళని మనం గనక చూస్తే 90% of them, they not even seen Bible in their life. 90% మంది ప్రజలండి ఈ రోజు వరకు బైబిల్ని వాళ్ళ కన్నులతో చూడలేదండి. Then how they know what is inside? అయ్యా బైబిల్నే చూడకపోతే లోపల ఏం రాశారో వాళ్ళకి ఏం తెలుస్తుందండి? And the church going Christians percentage declined in Europe. యూరోప్లో మందిరానికి వెళ్తున్న క్రైస్తవులు యొక్క సంఖ్య అత్యంత అల్పంగా మారిపోయింది. It is 18% now. 18% మంది మాత్రమే మందిరాలకు వెళ్తున్నారు. Some of the countries like Finland and Sweden, it is 9%. అయ్యా ఫిన్లాండ్, స్వీడన్ ప్రాంతాలకు వెళ్తే కేవలం 9% మందే మందిరాలకు వెళ్తున్నారండి. Many of the Indian Christians, they may not be able to understand this. అనేక మంది క్రైస్తవులకి ఇది అర్థం కాని పరిస్థితి ఇది. Why? Where they are lost? అయ్యా ఎక్కడ వీరిని మనము పోగొట్టుకున్నాము? Why they are not going for church service? ఎందుకని ఆదివారపు చర్చి మందిరాలలోకి Why they వెళ్ళలేకపోతున్నారు? are not even taken the Bible in their hand? ఎందుకని బైబిల్ గ్రంథము కూడా చేత పట్టలేని పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. In Europe, many churches are closed. అనేకమైన మందిరాలు యూరోప్ దేశంలో మూయబడి ఉన్నాయండి. And they become mosque, and they become temple, they become pubs and dancing clubs. అనేక చోట్ల మందిరాలు మూయబడి అవి మాస్క్ లాగన, మసీదులు లాగన, బార్ అండ్ రెస్టారెంట్ లాగన, హోటల్స్ లాగన రూపాంతరము చెందినాయండి. In UK, who is attending the church service mostly? అయ్యా యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ ప్రాంతంలోనండి. And 70 years old people and above 70 years old people only attending the church service. 70 సంవత్సరాలు దానికి మించిన వాళ్ళు మాత్రమే మందిరాలకు వచ్చేవారుగా ఉన్నారు. I traveled in Europe
many times. యూరోప్ ఖండానికి అయ్యగారు అనేక సార్లు వెళ్ళారండి. I visited many countries. అనేక ప్రాంతాలకు అయ్యగారు వెళ్ళారండి. I went to see many churches. అనేక మందిరాలు చూడటానికి కూడా వెళ్ళారండి. You know, my brothers, sisters, నా సహోదరుడా it's సహోదరి, pathetic to see that. అయ్యా ఎంత దురదృష్టమో, Pathetic విచారగ్రస్తమో, to see that. ఎంత విచార హృదయంతో ఉంటామో. 70% of young people in United Kingdom, they are atheists. They are not Christians. అయ్యా ఇంగ్లాండ్ ప్రాంతంలో 70% మంది యవ్వనస్తులు దేవుడు లేడు అని చెప్పే వారిలో ఉన్నారండి. 2/3 of English men or English young people, they never prayed in their life. అయ్యా 2/3% మంది ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలు వారు ఎప్పుడు ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదు. When there was a bushfire in Australia, one lady given a news interviewed her, and she told, after 20 years, first time I prayed when I seen all my houses are being destroyed. అయ్యా ఆస్ట్రేలియా దేశంలో గడిచిన కొన్ని నెలల క్రితం కార్చిచ్చు ఒకటి వచ్చింది కదండి. ఆస్ట్రేలియా నుంచి ఒక తల్లిగారు చెప్తున్నారట, అయ్యా 25 సంవత్సరాల తర్వాత మరలా మొదటిసారి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పారు. The earlier Archbishop of Canterbury, Dr. The Most Reverend Rowan Williams said like this. The Most Reverend ఆయన గారు ఈ విధంగా చెప్పారటండి. He is the Archbishop of Canterbury. క్యాంటర్బరీకి ఆర్చ్ బిషప్ గా ఉన్నారటండి. Not the present one, the earlier one. ఇంతకు ముందు ఆయన ఇట్లా చెప్పారటండి. He said, ఆయన అన్నారట, Britain is no longer country of believers. Britain is no longer a country of believers. అయ్యా ఇంగ్లాండ్ దేశం అనేది కొనసాగుతూ విశ్వాసులకి అది ప్రత్యేకమైన రాష్ట్రముగా లేదు, but rather entered into post-Christian era. పోస్ట్ క్రిస్టియన్ క్రైస్తవ్యములో ఒక భవిష్యత్తు తరానికి అది వెళ్ళిపోయిందండి. The declination of Christian era. క్రైస్తవ్యము అనేది అధఃపాతాళానికి వెళ్ళిపోయింది. Prosperity, self-dependence, and the impact of the digital age took them away from the Lord. డిజిటల్ విప్లవము అనేక రకాలైన అంశాలు అభివృద్ధి వారిని యేసు వైపు నుంచి దూరంగా తీసుకెళ్లిపోయినాయి. Let's tell very clearly to you. ఈ రోజు ఇంకా క్లియర్ గా చెప్పదలుచుకుంటే Prosperity, ఆ యొక్క అభివృద్ధి, self-dependence, మన మీద మనమే ఆధారపడటం, impact of the digital, gadgets, సాంకేతికమైన విప్లవము, all made them to be away from ఈ Lord. మూడు అంశాలు యేసుక్రీస్తు వారి నుంచి వారిని దూరపరిచినాయి. What is England? ఇంగ్లాండ్ ప్రాంతం చూస్తే Today we are Christian because of England. ఇంగ్లాండ్ ప్రాంతాన్ని బట్టే మనందరము క్రైస్తవులుగా ఈ రోజు పిలువబడుతున్నాం. They send missionaries. అనేక మంది మిషనరీని పంపించారు. They sacrifice their lives. వారి యొక్క జీవితాల్ని ప్రణంగా తృణప్రాయంగా వదిలిపెట్టారు. They spend tons of money for evangelism. కోట్ల కొలది డబ్బుల్ని మన దేశంలో సువార్త ప్రకటన గురించి ఖర్చు పెట్టారండి. If it happened for England, it can happen to India very, very easily. అయ్యా ఇంగ్లాండ్ దేశానికి దరిద్రత కనుక వస్తే ఇండియా దేశానికి అత్యంత సులువుగా రాబోతోంది. And like Noah, build an ark for your children, for your family. అందుకని నోవహు వలె మన కుటుంబం నిమిత్తమై ఒక చిన్న ఓడని కట్టుకోవాలి. If you go to heaven, నీవు గనక పరలోకానికి వెళ్ళి, if your son and daughter is in the hell, నీ కుమార్తె నీ కుమారుడు గనక నరకములో ఉంటే, and they call you, అప్పుడు వారు నరకము నుంచి నిన్ను పిలిస్తే, father, daddy, డాడీ అని పిలిస్తే, mommy, mother, మమ్మీ అని పిలిస్తే, give me a drop of water, అయ్యా ఒక తాగడానికి ఒక చుక్క నీరివ్వు అని వారు అడిగితే, then what you will do? అయ్యా పరలోకములో నీవు నీ భార్య ఉండి ఏం చేస్తావయ్యా? You will cry in the heaven. ఆ యొక్క ప్రభు అయిన యేసు ముందు ఎలుగెత్తి ఏడుస్తావు. Time to pray for your family. మరి యొక్క కుటుంబాల గురించి ప్రార్థించుకునే సమయం వచ్చేసింది. Time to fast and cry and for your children. ఉపవాసం ఉండి మన గురించి మన కుటుంబం గురించి ప్రార్థన చేసే పరిస్థితులు దాపురించినాయి. Hell is real. Hell is real. నరకము అనేది వాస్తవం. If anyone not cleansed by the blood of Christ, and if they do not become child of God,
and their names is not written in the book of life, they never enter there. ఎవరైనా క్రీస్తు రక్తము చేత కడగబడకుండా ఉన్నట్లయితే యేసుని అంగీకరించకపోతే వారు తప్పక నరకానికి వెళ్తారు. Amen. Hallelujah. ఆమేన్. Let us take all the fear in our heart. అందుకని ఇటువంటి భయభక్తులు కూడిన మనస్సును మనము కలిగి ఉండి Let us work out our salvation with a fear and tremble. ఆ యొక్క భయముతోను వణుకుతోను మన రక్షణని కాపాడుకుందాం. Every day morning, every day night, before you go to sleep, or every day morning you wake up, you cry to the Lord, Lord, save my children. అయ్యా ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి ముందు తెల్లవారుజామున లేవగానే ప్రభు అయిన యేసు నన్ను నా కుటుంబాన్ని నీ రక్షణలోకి నడిపించమని అడగాలి. One great servant of God was there in America. అన్న సార్ One great servant of God. ఒక గొప్ప దేవుని సేవకుడు ఉన్నారటండి అమెరికా I listened దేశంలో. to his witness. ఆయన గారి యొక్క సాక్ష్యాన్ని అయ్య గారు చదివారట. He was a junkie. He takes, drug, and he was roaming in the streets. ఆయన డ్రగ్స్ తీసుకొని రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా ఉండేవారటండి. And many times he has been taken to jail. ఆయన జైలుకు తీసుకెళ్లారటండి. Everybody thought that this man is gone. అందరూ అనుకున్నారట ఇక ఆ మనిషి తిరిగి రాడు అని. And his mother prayed. కానీ దాని యొక్క ఆ యువకుడి యొక్క తల్లిగారు కొనసాగుతూ రోజు ప్రార్థించేవారటండి. She prayed. ఆ విధంగా ప్రార్థించేవారటండి. This man is lying in the basement of the house. ఆ యొక్క ఇంటిలో బేస్మెంట్ లో పడుకున్నట్టండి. And one day one Lutheran reverend came to their house. వారి యొక్క ఇంటిలోకి ఒక లూథరన్ చర్చి పాస్టర్ గారు వచ్చారటండి. And he just made Steve, Jesus Christ is loving you. అయ్యా ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నారు అని చెప్పారటండి. I know that you are not in the position to listen to my gospel. అయ్యా నీవు ఈకున్న పరిస్థితుల్లో దేవుని యొక్క సువార్త వినగలిగే పరిస్థితుల్లో నువ్వు లేవని నాకు తెలుస్తోంది. But pray to Jesus. కానీ యేసు అనే పేరు మీద నువ్వు ప్రార్థన చేస్తే. And that boy said, I don't know how to pray. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాట అయ్యా ప్రార్థన ఎట్లా చేయాలో నాకు తెలియదయ్యా. And then he told that, with the tears that reverend told. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారటండి, Steve, I know that you don't know how to pray. స్టీవ్ నీకు ప్రార్థన చేయడం ఎట్లానో తెలియదనే విషయం నాకు Utter తెలుసు. Jesus. కానీ యేసు, Tell this word Jesus. యేసు అనే పేరు ఒక్కటే చెప్పు. Jesus. యేసయ్యా. Jesus. యేసయ్యా. Tell this word Jesus. ఈ మాట ఒక్కటి నువ్వు చెప్పి యేసు అని. It has power. ఆ యొక్క మాటలో శక్తి ఉంది. It has power to deliver you from your sin. నీ యొక్క పాపము నుంచి విడుదల చేసే శక్తి యేసు అనే నామానికి ఉంది. Both reverend and the mother with the tears, they came out of the basement. ఆ యొక్క బేస్మెంట్ లో నుంచి తల్లి గారు ఆ యొక్క పాస్టర్ గారు ఏడుస్తూ బయటకు వచ్చారటండి. And this young man, ఈ యవనస్తుడు, a junkie, ఈ యొక్క జాకీగా ఉన్నటువంటి వాడు, drug addict, ఆ యొక్క డ్రగ్స్ తోనే ఉండే మనిషి, he started telling this word Jesus. యేసు అని నోటితో పిలవటం మొదలు పెట్టాడు. Jesus. యేసయ్యా. Jesus. యేసు. Jesus. యేసయ్యా. When he started now telling very frequently, యేసు 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 అని మాట్లాడటం మొదలు పెట్టాడండి. the power of God came upon him. యేసు యొక్క శక్తి ఆయన మీద దిగి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. The salvation came into his life. ఆయన యొక్క బ్రతుకులోకి రక్షణ మార్గం Oh, ప్రవేశించింది. he became powerful servant of God. దేవుని యొక్క బలమైన సేవకుడిగా ఆయన రూపాంతరం పొందాడు. He was used mightily in the revivals. ఆయన యొక్క అనేకమైన ఉద్యమాల్లో బలంగా దేవుని తరపున వాడబడ్డాడు. I listened to his preachings. ఆయన యొక్క అనేకమైన ప్రసంగాలను అయ్యగారు విన్నారండి. What a powerful preaching. ఎంత శక్తివంతమైన పరిచర్య ఆయన చేశాడు. How he accepted Christ. ఏ విధంగా యేసుని అంగీకరించాడో తెలుసా? How he got salvation. ఏ విధంగా ఆయనకి రక్షణ వచ్చింది. A mother prayed. వారి యొక్క తల్లి గారి ప్రార్థనను బట్టి A reverend came to meet that man. ఆ యొక్క ప్రార్థన ద్వారా ఒక పాస్టర్ గారు వచ్చి ఆ యొక్క వ్యక్తిని కలుసుకున్నాడు.
They couldn't do anything. వారు అంతకు మించి ఏం చేయలేకపోయారు. But Lord listened to their cry. కానీ ప్రభు అయిన యేసు వారి అంగలార్పుని విని, Hey, Lord, seen their tears. తల్లి గారి యొక్క కన్నీటిని చూచిన ఆ యేసు Changing his life. ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మార్పు చేసి, The power of God. దేవుని యొక్క శక్తి ద్వారా It can change. ఆయన యొక్క జీవితంలో సంపూర్ణమైన Can మార్పు, change. గొప్ప మార్పు. Any mother or any father listening to my words today, ఏ తల్లైనా ఏ తండ్రి అయినా మా ఈ మాటలు వింటున్నారో, if your son or your daughter is not with Christ, if you think you are crying, నీ కుమార్తె గాని నీ కుమారుడు గాని నీ భర్త గాని నీ యొక్క మాటలు విననట్లయితే you pray, నీవు ప్రార్థించు. shed tears. వారి గురించి కన్నీరు విడుదల చేయి. You shed tears. వారి గురించి కన్నీటి ప్రార్థన చేయి. To the maximum possible, tell about Jesus Christ to them. నీ శక్తి కొలది యేసు గురించి చెప్పడానికి ప్రయత్నం చేయి. The Lord will change their lives. ఒకానొక రోజు ప్రభు అయిన యేసు వారిని జీవితాల్ని మారుస్తాడు. The way that man of God changed. ఏ విధంగా అయితే అమెరికా దేశంలో ఆ సేవకుడు మార్చబడ్డాడో, That same way the Lord can change your children. అదే విధంగా అదే యేసయ్య నీ కుమారుని కుమార్తెని భర్తని భార్యని ఆయన మార్చగలడు. Hallelujah. హల్లెలూయా. Glory to the Lord. దేవునికే మహిమ కలుగునుగా.